హలో హలో ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. అది కనిపిస్తానే ఉంది. కానీ ఇలా ఇలా అప్లై చేసుకుంటున్నావేంటి క్రీమ్ అని అడుగుతున్నా. ఇలా అప్లై చేసుకోకూడదా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కామన్ మిస్టేక్. క్రీమ్ ఇప్పుడు కూడా ఫింగర్ టిప్స్తోనే అప్లై చేసుకోవాలి. ఈ ఏరియాతో ఈ పామ్తో అస్సలు అప్లై చేసుకోకూడదు. ఇప్పుడు దీంతో అప్లై చేసుకుంటే ఏమైంది, ఫింగర్ టిప్స్తో అప్లై చేసుకుంటే ఏమైంది? ఏదైనా నా నీ హ్యాండ్స్తోనే హ్యాండ్స్‌తో కదా. అప్లై చేసుకుంటున్నావా? పక్కనోళ్ళ హ్యాండ్స్‌తో అప్లై చేసుకున్నావా అనేది మ్యాటర్ కాదు. అసలు క్రీమ్ నువ్వు ఏ వేలో అప్లై చేస్తున్నావు అనేదే మ్యాటర్. సరే, ఎలా అప్లై చేసుకోవాలో నువ్వు చెప్పు. నాకే కాదు, ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా చాలా మందికి తెలీదు. చూసారు కదండి, క్రీమ్ అప్లికేషన్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. మాక్సిమం 100కి 80-90% పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫేస్కి ఏదైనా ఒక క్రీమ్ అప్లై చేసేటప్పుడు మాక్సిమం ఇలా వాళ్ళ హ్యాండ్ అంతా యూజ్ చేసి ఫేస్ క్రీమ్ అప్లై చేసుకుంటారు. అది ఫేస్ వాష్ కానివ్వండి, డైలీ క్రీమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈవెన్ సన్ స్క్రీన్ ఏదైనా కానివ్వండి, అప్లై చేసుకునే విధానం ఏంటంటే జస్ట్ కొంచెం క్రీమ్ వేసుకోవడం, ఇలా ఇలా అనుకోవడం, దెన్ అప్లై చేసుకోవడం. కానీ దీంట్లో ఏం మిస్టేక్ ఉంది అంటే, అసలు కామన్గా మేము చెప్తాం ఫింగర్ టిప్స్తో అప్లై చేసుకోండి, పామ్తో కాదు అని చెప్పి. ఈ ఈ ప్లేస్‌తో మనం క్రీమ్ అనేది అప్లై చేయకూడదు. ఎందుకనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫేస్ క్రీమ్‌ని ఏదైనా ఈ ఏరియాతో మీరు ఇలా అప్లై చేసుకునే వాళ్ళందరూ ఒకసారి మీ 2 హ్యాండ్స్ బాగా రబ్ చేసుకోండి ఇలా. ఇలా రబ్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్ మధ్యలో ఈ 2 పామ్స్‌కి మధ్యలో హీట్ జనరేట్ అవుతది మీరు గమనిస్తే. అదే మీరు ఈ ఫింగర్ టిప్స్‌ని బాగా రబ్ చేసుకోండి. ఇక్కడ కూడా చాలా లెస్ హీట్. ఇక్కడ కూడా మాక్సిమం మన హ్యాండ్స్ ఇలా రబ్ చేసినప్పుడు ఎంతో కొంత హీట్ జనరేట్ అవుతది. బట్ ఈ ప్లేస్‌తో పోల్చుకుంటే ఈ ప్లేస్‌లో చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతది. కానీ మనం అప్లై చేసుకునే క్రీమ్స్ ఏంటంటే, ఈ ఫింగర్ టిప్స్‌తో అప్లై చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది కరెక్ట్‌గా మన స్కిన్‌లోకి అబ్జర్వ్ అవుతది. బట్ ఈ ప్లేస్‌తో మనం అప్లై చేసుకోవడం వల్ల దీంట్లో నుంచి వచ్చే హీట్‌కి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతది. ఎక్కువ శాతం మన స్కిన్‌లోకి అబ్జర్వ్ కాదు. చాలా మంది చెప్తారు, మనం చాలా క్రీమ్స్ యూజ్ చేస్తున్నాం మేము, బట్ రిజల్ట్ అనేది అంత ఫాస్ట్‌గా ఉండట్లేదు, రిజల్ట్ ఉండట్లేదు సరిగా అని చెప్పి. ఎందుకుంటదండి అలా ఉంటది? ఎందుకంటే మనం యూజ్ చేసే విధానమే ఒక మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి. ఫేస్ క్రీమ్స్ అప్లై చేసుకోవడంలో ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా చేస్తున్నట్లయితే గనక ఒకసారి మీరు చేసే మిస్టేక్‌ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఈవెన్ ఫేషియల్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని స్టెప్స్‌కి మాత్రమే ఇలా ఫుల్ మొత్తం మన అరచేయి అంతా యూజ్ చేస్తాం. ఎందుకని మిగిలిన స్టెప్స్ అన్నిటికి ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రమే వాడతాము? బికాజ్ మన బాడీలోంచి కొంచెం హీట్ జనరేట్ అవుతది. సో, అది అంత మంచిది కాదు మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు. సో దట్ ఇంకా ఎవరైనా మీ ఫేస్‌కి క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థాంక్ యూ. అది ఫ్రెండ్స్, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఓకేనా?